గుడ్ ఈవినింగ్ ఎవరిబడి సార్. టుడే మన టాపిక్ వచ్చేసి కరెంట్ ఎకనామిక్స్ గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఎకనామీ సలీం పాండెం. ఎకనామీ సలీం పాండెం ఫ్రమ్ కర్న్. మా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి ఎకనామీ సలీం పాండెం. నా ఎనిమిది వచ్చేసి సలీం బాషా ఫ్రమ్ కర్నూల్. ఓకే సార్. మనము గత ఎస్టర్డే క్లాస్లో వచ్చేసినప్పుడు ఎస్టర్డే వీడియో అంటే లాస్ట్ వీడియోలో తీసుకున్నప్పుడు మనం ఏపీ ఎకనామీకి సంబంధించినటువంటి ఏపీ ఎకనామీలో సోషియో ఎకనామిక్ సర్వే గురించి తెలుసుకోవడం జరిగింది. ఆ సోషియో ఎకనామిక్ సర్వే ఇంకా 2 వీడియోస్ అప్లోడ్ చేస్తాను సార్. నెక్స్ట్ చేస్తాను. ఈరోజు వచ్చేసి టాపిక్ వచ్చేసి రీసెంట్గా ఎస్టర్డే మన ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఏపీ బడ్జెట్ గురించి తీసుకోవడం జరిగింది సార్. బడ్జెట్ గురించి తీసుకోవడం జరిగింది. సరే, దానికన్నా ముందు మనము బడ్జెట్ అనేటువంటి పదం ఎక్కడి నుంచి ఇచ్చింది అనే దానికి చూద్దాం సార్. ఫస్ట్ వన్ బడ్జెట్. చాలాసార్లు మనము జనరల్ స్టడీస్లో అడుగుతుంటాడు, బడ్జెట్ అంటే ఆంగ్ల పదము ఏ భాషా పదము నుండి ఆవిర్భవించింది? బడ్జెట్ అంటే ఆంగ్ల పదము ఏ భాషా పదము నుండి ఆవిర్భవించిందని మనకు చాలాసార్లు అడుగుతున్నటువంటి క్వశ్చన్ సార్. బడ్జెట్ అంటే ఆంగ్ల పదము ఏ భాషా పదం నుండి ఆవిర్భవించడం జరిగిందంటే బౌగోటి అనేటువంటి ఏ పదం సార్? బౌగోటి అనేటువంటి ఫ్రెంచ్ పదం నుండి ఆవిర్భవించడం జరిగింది సార్. బౌగోటి అనేటువంటి ఫ్రెంచ్ పదం నుండి బడ్జెట్ వంటి ఆంగ్ల పదం ఆవిర్భవించడం జరిగింది. అయితే ఫ్రెంచ్ భాషలో బౌగోటి అంటే ఏమని అర్థం సార్? ఫ్రెంచ్ భాషలో బౌగోటి అనగా ఏమని అర్థం వస్తుందంటే ఫ్రెంచ్ భాషలో బౌగోటి అంటే మీనింగ్ వచ్చేసి లెదర్ బ్యాగ్ అనగా తోలు సంచి. ఫ్రెంచ్ భాషలో లేదా బౌగోటి అంటే ఏమని అర్థం వస్తుంది సార్? లెదర్ బ్యాగ్ లేదా తోలు సంచి అని అర్థం వస్తుంది. సరే, ఈ బడ్జెట్ అనే పదము అంతర్జాతీయ స్థాయిలో వాడుక భాషా పదంగా ఎప్పటి నుండి అమలులోకి వచ్చినది? బడ్జెట్ వంటి ఆంగ్ల పదము బౌగోటి అనేటువంటి ఫ్రెంచ్ పదం నుండి ఆవిర్భవించడం జరిగింది. ఫ్రెంచ్ భాషలో బౌగోటి అంటే లెదర్ బ్యాగ్ అని పిలుస్తున్నాము. ఆనాడు ఫ్రాన్స్ ఫైనాన్స్ మినిస్టర్ అనేటువంటి వ్యక్తి అనేవాడు ఈ యొక్క బడ్జెట్ పత్రాలను పార్లమెంట్ సమావేశాల్లో సమర్పించేటప్పుడు ఒక లెదర్ బ్యాగ్లో తీసుకొని వెళ్ళి అక్కడ సమర్పించేవాడు. ఆ పదంతో ఏది ఆవిర్భవించినట్టు చెప్పడం జరుగుతుంది. సరే, బడ్జెట్ వంటి ఆంగ్ల పదం అంతర్జాతీయ పదంగా వాడుక భాష పదంగా ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది? బడ్జెట్ వంటి ఆంగ్ల పదం అంతర్జాతీయ స్థాయిలో వాడుక భాష పదంగా ఎప్పటి నుండి అమలులోకి రావడం జరిగిందంటే ఏ సంవత్సరం నుంచి రావడం జరిగింది? 1773 నుండి ఈ యొక్క బడ్జెట్ వంటి ఆంగ్ల పదము అంతర్జాతీయ స్థాయిలో వాడుక భాషా పదంగా అమలులోకి రావడం జరిగింది సార్. ఏ సంవత్సరం నుండి సార్? 1773 సంవత్సరం నుండి బడ్జెట్ వంటి ఆంగ్ల పదము అంతర్జాతీయ స్థాయిలో వాడుక భాషా పదంగా అమలులోకి రావడం జరిగింది. సరే, బడ్జెట్ అంటే ఏమిటి? బడ్జెట్ అనగా అంటే ఏమిటంటే సింపుల్గా సార్, మనకి అంత అవసరం లేదు, సింపుల్గా గుర్తుపెట్టండి. ఆదాయ వ్యయాల పట్టిక గురించి తెలియజేసేదాన్నే బడ్జెట్ అని పిలుస్తాం సార్. ఆదాయ వ్యయాల పట్టిక గురించి తెలియజేసేదాన్ని ఏం పిలుస్తామంటే బడ్జెట్ అని సంబోధిస్తాము. బడ్జెట్ అని సంబోధిస్తాము. సరే, మన భారతదేశంలో తొలిసారిగా మొట్టమొదటి బడ్జెట్ను ఎవరు ప్రవేశపెట్టడం జరిగింది? అనేది మనకు కావాలి సార్. సింపుల్గా సార్, ఇది అవుట్ ఆఫ్ అంటే మనకి బ్యాక్గ్రౌండ్ విషయంలో చెప్తున్నాము. భారతదేశంలో బిఫోర్ ఇండిపెండెన్స్ ముందు అనగా స్వాతంత్రం రాకముందు నాటి బ్రిటిష్ రెవెన్యూ అధికారం సార్ జేమ్స్ విల్సన్ అనేవాడు ప్రవేశపెట్టడం జరిగింది సార్. భారతదేశంలో తొలి బడ్జెట్ ఎవరంటే సార్ జేమ్స్ విల్సన్ అనేటువంటి బ్రిటిష్ రెవెన్యూ అధికారి ఏ సంవత్సరంలో మన ఇండియా లాంచ్ చేశారంటే 1860 సార్. 1860 ఏప్రిల్ 7న తొలి బడ్జెట్ను మన భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది సార్. భారతదేశానికి స్వాతంత్రం రాకముందే మొట్టమొదటి బడ్జెట్ను నాటి బ్రిటిష్ ప్రభుత్వ కాలంలోనే, బ్రిటిష్ వారి యొక్క హయాంలోనే మొట్టమొదటి బడ్జెట్ను నాటి బ్రిటిష్ రెవెన్యూ అధికారం సార్ జేమ్స్ విల్సన్ 1860 ఏప్రిల్ 7న ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది సార్. అదేవిధంగా ఇండియన్ ఫైనాన్సియర్ అనేటువంటి భావన కూడా, ఇండియన్ ఫైనాన్సియర్ లేదా ఆర్థిక సంవత్సరం అనే భావన కూడా మన దేశంలో ఎప్పటి నుండి చాలాసార్లు అడిగే క్వశ్చన్ సార్. భారతదేశంలో ఫైనాన్సియర్ అనేటువంటి భావన ఎప్పటి నుండి అమలులోకి రావడం జరిగిందంటే 1866 నుండి సార్.
1866 సంవత్సరం నుండి మన దేశంలో ఆర్థిక సంవత్సరం అనే భావన అమలులోకి రావడం జరిగింది. ఆర్థిక సంవత్సరం అనే భావన అమలులోకి రావడం జరిగింది. సరే, మన భారత రాజ్యాంగంలో బడ్జెట్ గురించి ఏమైనా పేర్కొన్నారా? రాజ్యాంగంలో ఎక్కడ గానీ బడ్జెట్ అన్నటువంటి ఆంగ్ల పదాన్ని ఎక్కడ పొందుపరచలేదు. ఏమని పేర్కొన్నారు, ఏ ఆర్టికల్లో పేర్కొన్నారు అనేది మనకు కావాలి సార్. 5వ భాగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 112, 5వ భాగంలో ఉన్నటువంటి 5th పార్ట్లో 5వ భాగంలో ఆర్టికల్ 112 లో ఏమని పేర్కొన్నా అంటే బడ్జెట్ అని పేర్కొన్నది వార్షిక ఆర్థిక నివేదిక అని పేర్కొన్న వార్షిక ఆర్థిక నివేదిక అని పేర్కొనడం జరిగింది. ఎన్నో ఆర్టికల్ సార్? 112A లో 112 ఆర్టికల్లో పేర్కొనడం జరిగింది సార్. 5వ భాగంలో 112వ ఆర్టికల్లో బడ్జెట్ అనే పదానికి బదులు వార్షిక ఆర్థిక నివేదిక లేదా వార్షిక ఆర్థిక గణాంకాల పట్టిక, వార్షిక ఆర్థిక గణాంకాల పట్టికని రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. సరే సార్, నెక్స్ట్ వన్ మనకు కావాల్సింది, మన భారతదేశంలో అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తి తీసుకున్నప్పుడు ఎవరు రావడం జరుగుతుంది? మొదటి స్థానంలో మొరార్జీ దేశాయ్ గారు. మొరార్జీ దేశాయ్ ఎన్నిసార్లు ప్రవేశపెట్టడం జరిగిందంటే మొత్తం 10 times సార్. రెండవ స్థానంలో తీసుకున్నప్పుడు పి చిదంబరం సార్. చిదంబరం గారు 9 సార్లు ప్రవేశపెట్టడం జరిగింది ఇండియన్ పార్లమెంట్లో సార్. ఇండియన్ పార్లమెంట్. సరే, ఈ బడ్జెట్ ను పార్లమెంట్ లో ఏ సభలో ప్రవేశపెడతారంటే లోక్సభలో ప్రవేశపెడతారు. లోక్సభలో ప్రవేశపెడతారు. అదే రాష్ట్రంలో అయితే రాష్ట్ర అసెంబ్లీలో ఏ సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరుగుతుందంటే రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. సరే, పార్లమెంట్ లో లోక్సభలో కానీ రాష్ట్ర శాసనసభలో కానీ బడ్జెట్ ని ఎవరు ప్రతి సంవత్సరం ప్రవేశపెడతారు? ప్రతి సంవత్సరం ఎవరు ప్రవేశపెడతారు అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎవరు ప్రవేశపెడతారు సార్? ఇండియా ఫైనాన్స్ మినిస్టర్. ఎవరు ప్రవేశపెడతారు సార్? ఆర్థిక మంత్రి అనేటువంటి వ్యక్తి బడ్జెట్ ను అటు లోక్సభలో కేంద్రంలో ప్రవేశపెడతాడు కేంద్ర ఆర్థిక మంత్రి. రాష్ట్ర అసెంబ్లీలో రాష్ట్ర శాసనసభలో రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ అనేవాడు ఈ యొక్క బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరుగుతుంది సార్. అదేవిధంగా మన దేశంలో కేంద్రంలో తీసుకున్నప్పుడు బడ్జెట్ అనేది ఎన్నవ తేదీన ప్రవేశపెడుతూ వస్తున్నా అంటే గతంలో అయితే ప్రతి సంవత్సరం చివరి రోజు, ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28 లేదా 29వ తారీఖున ప్రవేశపెట్టేవారు గతంలో సార్. కానీ ఇటీవల కాలంలో ఫిబ్రవరి 1వ తారీఖున బడ్జెట్ ప్రవేశపెట్టే సంప్రదాయానికి 2017-18 బడ్జెట్ నుండి అమలులోకి రావడం జరిగింది సార్. గతంలో అయితే ఎన్నవ తేదీన బడ్జెట్ ను ప్రవేశపెట్టేవారు అంటే పార్లమెంట్ లో ఫిబ్రవరి చివరి రోజు, అది 28 కానీ 29 కానీ సార్. కానీ ఈ విధానానికి నరేంద్ర మోడీ కాలంలో, అరుణ్ జైట్లీ ఫైనాన్స్ మినిస్టర్ కాలంలో 2017-18 బడ్జెట్ నుండి స్వస్తి పలకడం జరిగింది సార్. ప్రస్తుతం బడ్జెట్ ఎన్నవ తేదీన ప్రవేశపెడుతున్నారు? పార్లమెంట్ లో ఫిబ్రవరి 1వ తారీఖున ప్రవేశపెడతారు. అది ప్రవేశపెట్టినటువంటి 1 month లేదా 1.5 month వచ్చేసి రాష్ట్ర అసెంబ్లీ రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరుగుతుంది సార్. రాష్ట్ర బడ్జెట్. కానీ ఇటీవల కాలంలో మన రాష్ట్ర బడ్జెట్ అనేది తీసుకున్నప్పుడు మన రాష్ట్ర బడ్జెట్ ఇటీవల కాలంలో ప్రవేశపెట్టడంలో కొంత డిలే కావడం జరిగింది సార్. దాని రీజనబుల్ మనకు అందరికీ తెలిసింది, COVID-19 వల్ల సమస్య వల్ల మార్చి మంత్లో ప్రవేశపెట్టడంలో బడ్జెట్ అనేది డిలే అవుతూ జూన్ మంత్న ప్రవేశపెట్టడం జరిగింది సార్. సరే, మన రాష్ట్రంలో అత్యధిక సార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరు? మన రాష్ట్రంలో అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఎవరు సార్? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకున్నప్పుడు అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు తీసుకోవచ్చు అంటే మన రాష్ట్ర బడ్జెట్ ను ఎక్కువ సార్లు ప్రవేశపెట్టిన వ్యక్తి సార్ మన గుంటూరు వాసి అయినటువంటి కె రోశయ్య గారు ఎక్కువ సార్లు ప్రవేశపెట్టారు సార్. ఎవరు సార్? కె రోశయ్య. కోనిజెట్టి రోశయ్య అనేటువంటి వ్యక్తి అత్యధిక సార్లు మన రాష్ట్రంలో బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగింది. కె రోశయ్య ఎన్నిసార్లు ప్రవేశపెట్టాడంటే సార్ 16 times ప్రవేశపెట్టారు సార్. 16 సార్లు ప్రవేశపెట్టడం జరిగింది సార్. సరే,
మనకు కావాల్సింది ప్రస్తుతము మన యొక్క కరెంట్ ఎకనామీ నుండి ఏపీ ఎకనామీలో తీసుకున్నప్పుడు ఏపీ బడ్జెట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 2020-21 సార్, 2020-21. సరే, ఈ బడ్జెట్ ను ఎవరు ఎన్నవ తేదీన ప్రవేశపెట్టారనేది మనకు చాలా ఇంపార్టెంట్ సార్. ఎన్నవ తేదీన ఎవరు ప్రవేశపెట్టారంటే దీన్ని లాంచ్ చేసినటువంటి తేదీ జూన్ 16, 2020 సార్. జూన్ 16, 2020న ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగింది. ఎవరు ప్రవేశపెట్టడం జరిగిందంటే ప్రస్తుతం మన రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్, ఏపీ ఫైనాన్స్ మినిస్టర్, కర్నూలు జిల్లాకు చెందినటువంటి డోన్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి మినిస్టర్ ఎవరంటే సార్ బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి. బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది సార్. ప్రస్తుత ఏపీ రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ అంటే బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి కర్నూలు జిల్లా వాసి, డోన్ నియోజకవర్గం నుండి రాష్ట్ర అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎంపిక కావడం జరిగింది. ఇతడు ప్రస్తుతం మన రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ గా పనిచేస్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ గుర్తుపెట్టాను సార్, మనకు పాలిటీలు అడుగుతాడే వచ్చి క్వశ్చన్ వచ్చేసి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి గారు ప్రస్తుత ఏపీ ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఈ పదవిని చేపట్టక ముందు గత ప్రభుత్వ హయాంలో ఏ పదవికి చైర్మన్ గా కొనసాగడం జరిగింది, ఏ సంస్థకు చైర్మన్ గా కొనసాగడం జరిగిందంటే రాష్ట్ర ప్రజాపద్దుల సంఘ చైర్మన్ సార్. రాష్ట్ర ప్రజాపద్దుల సంఘ చైర్మన్ లేదా పబ్లిక్ అకౌంటింగ్ కమిటీ సార్. గత ప్రభుత్వంలో దేనికి చైర్మన్ గా పనిచేయడం జరిగిందంటే పిఏసి సార్, పబ్లిక్ అకౌంటింగ్ కమిటీ చైర్మన్ గా గత ప్రభుత్వంలో ఇతడు పని చేయడం జరిగింది సార్. సరే, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు రాష్ట్ర అసెంబ్లీలో ఎక్కడ ప్రవేశపెట్టడం జరిగింది తీసుకున్నది మన రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ రాజధాని అమరావతి నగరం నందు ఈ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది సార్. ఎన్నవ తేదీన ప్రవేశపెట్టారంటే జూన్ 16, 2020 సార్. జూన్ 16, 2020న ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సరే, ఎన్ని గంటల సమయానికి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగిందంటే ప్రారంభం ఎన్ని గంటలకు ప్రారంభించడం జరిగిందంటే మధ్యాహ్నం 1:04 సార్. మధ్యాహ్నం 1:04 ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర అసెంబ్లీలో శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఎన్ని గంటలకు ఈ యొక్క బడ్జెట్ ఇక్కడ ప్రారంభిస్తుంది? మధ్యాహ్నం 1:04 ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది సార్. ఏమని ఇక్కడ ప్రారంభించడం జరిగే గౌరవ అధ్యక్ష, గౌరవ సభ్యులు అని ప్రసంగిస్తూ, గౌరవ అధ్యక్ష, గౌరవ సభ్యులు అనే పదంతో ప్రసంగిస్తూ, గౌరవ అధ్యక్ష, గౌరవ సభ్యులు అనే పదంతో ప్రసంగిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది. అదే విధంగా ఏ పదంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తెలుగులో ప్రారంభించడం జరిగిందంటే అముక్త మాల్యద అనేటువంటి ప్రసంగిస్తూ తెలుగులో ప్రసంగము కొనసాగించడం జరిగింది సార్. ఏ పదంతో తెలుగులో ప్రసంగాన్ని కొనసాగించడం అంటే అముక్త మాల్యద అనేటువంటి పదంతో తెలుగులో ఈ యొక్క ప్రసంగాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ప్రసంగాన్ని ప్రారంభించడం జరిగింది. ఎన్ని గంటల సార్? 1:04 సార్. అదే విధంగా ఎన్ని గంటలకు ఇతని యొక్క బడ్జెట్ అనేది ముగింపు జరగడం జరిగిందంటే మధ్యాహ్నం 2:37 ఈ బడ్జెట్ అనేది ముగించడం జరిగింది సార్. మధ్యాహ్నం 2:37 ఈ బడ్జెట్ ప్రసంగాన్ని ఇతడు ముగించడం జరిగిందంటే దాదాపు నియర్లీ ఎంతసేపు మాట్లాడారు సార్? 1:31 ఇతడు ప్రసంగించడం జరిగింది సార్. 1:33 ఇతడు ప్రసంగించడం జరిగింది ఫైనాన్స్ మినిస్టర్ సార్. సరే, ఈ ముగింపులో ఏమని పదాలను సంబోధిస్తూ ఇక్కడ ముగించడం జరిగిందంటే మన విశ్వకవి ఏమనిపిస్తాము రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క సూక్తిని ప్రసంగిస్తూ చివరగా ఇతని ముగింపు జరుగుతాడు. ఏమని సూక్తిని ప్రసంగించాలంటే ఎక్కడైతే రైతన్నల కృషి కొనసాగిస్తారో, ఎక్కడ గ్రామాల్లో స్వరాజ్యం సిద్ధిస్తుందో అనేటువంటి సూక్తిని ఎవరిచ్చారు? రవీంద్రనాథ్ ఠాగూర్ ఇచ్చిన విశ్వకవిగా పిలువబడిన రవీంద్రనాథ్ ఠాగూర్ ఇచ్చిన సూక్తిని ప్రసంగిస్తూ
ఎక్కడైతే రైతన్నల కృషి కొనసాగిస్తారో, ఎక్కడ గ్రామాల్లో స్వరాజ్యం సిద్ధిస్తుందో అనేటువంటి సూక్తిని ప్రసంగిస్తూ, ఈ సూక్తి ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇవ్వడం జరిగింది. రవీంద్రనాథ్ ఠాగూర్ ఇవ్వడం జరిగింది. చివరిలో పదం ఏమని ఇవ్వడం జరిగిందంటే, నా తండ్రి నా ఏపీ రాష్ట్రాన్ని మేల్కొల్పు, నా తండ్రి నా ఏపీ రాష్ట్రాన్ని మేల్కొల్పు, జై ఆంధ్రప్రదేశ్ జై హింద్. నా తండ్రి నా యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మేల్కొల్పు, జై ఆంధ్రప్రదేశ్ జై హింద్ అనే పదంతో చివరిగా 2 గంటల 37 నిమిషాలకు ఈ ప్రసంగాన్ని ముగించడం జరిగింది. 2 గంటల 37 నిమిషాలకు ఈ ప్రసంగాన్ని, నా తండ్రి నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మేల్కొల్పు, జై ఆంధ్రప్రదేశ్ జై హింద్ అనే పదంతో 2 గంటల 37 నిమిషాలకు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు తన యొక్క స్పీచ్ ను విరమించుకోవడం జరిగింది సార్. సరే, మొత్తం బడ్జెట్ ఎన్ని వేల కోట్ల రూపాయలతో ఈ బడ్జెట్ ను కేటాయించడం జరిగింది? ఎన్ని వేల కోట్ల రూపాయలు అంటే 2020-21 ఆర్థిక సంవత్సరం గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొత్తం బడ్జెట్ యొక్క అమౌంట్ ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందంటే, మొత్తం బడ్జెట్ 2,24,789.18 కోట్ల రూపాయలు సార్. 2,24,789.18 కోట్ల రూపాయలతో ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగింది సార్. సరే, ఇందులో తీసుకున్న వివిధ అంశాలకు ఎంత కేటాయించాలి, ఈ అమౌంట్ లో ఎంత కేటాయించాలో మనకు కావాలి సార్. ఒక టేబుల్ వస్తుంది సార్. రెవెన్యూ వ్యయం కింద, ఖర్చు కింద, రెవెన్యూ వ్యయం కింద ఎంత కేటాయించడం జరిగిందంటే 1,82,392.64 కోట్లు సార్. 1,82,392.64 కోట్ల రూపాయలు రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద తీసుకున్నారు సార్. మూలధన ఎక్స్పెండిచర్ కింద ఎంత తీసుకోవడం జరిగిందంటే 44,396.54 కోట్లు సార్. మూలధన వ్యయం కింద ఎంత సార్? 44,396.54 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. నెక్స్ట్, రెవెన్యూ ఇన్కమ్ ఎన్ని కోట్ల రూపాయలు వస్తుందని ఇక్కడ ఎక్స్పెండిచర్ చేయడం జరిగిందంటే, రెవెన్యూ ఇన్కమ్ వచ్చేసి 1,61,558.50 కోట్లు సార్. రెవెన్యూ ఇన్కమ్ ఎంత వస్తుందంటే సార్ 1,61,958.50 కోట్ల రూపాయలు రెవెన్యూ ఆదాయం వస్తుందని ఇక్కడ రెవెన్యూ ఆదాయం వస్తుందని సూచించడం జరిగింది సార్. నెక్స్ట్, కేంద్రం నుండి పన్నుల వాటాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని కోట్ల రూపాయలు వస్తాయని ఇక్కడ అంచనా వేయడం జరిగిందంటే, చాలా ఇంపార్టెంట్ సార్. కేంద్ర పన్నుల్లో ఏపీ వాటాకు ఎంత వస్తుందంటే 32,237.68 కోట్ల రూపాయలు కేంద్రం నుండి పన్నుల రూపంలో ఏపీ రాష్ట్రానికి 2020-21 ఆర్థిక సంవత్సరం వస్తుందని ముందస్తు అంచనాగా వేయడం జరిగింది సార్. నెక్స్ట్, కేంద్రం నుండి గ్రాంట్స్ రూపంలో ప్రత్యేక నిధుల కింద ఎన్ని కోట్ల రూపాయలు వస్తాయంటే, గ్రాంట్స్ రూపంలో వచ్చేసి 53,175.41 కోట్లు సార్. కేంద్రం నుండి గ్రాంట్స్ రూపంలో ఎన్ని కోట్ల రూపాయలు వస్తున్నాయి సార్? 53,175.41 కోట్ల రూపాయలు గ్రాంట్స్ రూపంలో వస్తున్నాయి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఎన్ని కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు ఉంటుందని ఇక్కడ ముందస్తుగా అంచనా వేయడం జరిగిందంటే, రెవెన్యూ లోటు తీసుకున్నప్పుడు 18,434.14 కోట్ల రూపాయలు సార్. రెవెన్యూ లోటు కింద ఎంత ఉందని ఇక్కడ ఎంత ఉందని ముందస్తు అంచనా వేయడం జరుగుతుందంటే 2020-21 సంవత్సరం గాను 18,434.14 కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు ఉంటుంది సార్. అదేవిధంగా ద్రవ్య లోటు ఎంత ఉంటుందని ఇక్కడ అంచనా వేయడం జరిగిందంటే 48,295.58 కోట్ల రూపాయలు ద్రవ్య లోటు కింద ఉంటుంది సార్. 48,295.58 కోట్లు ద్రవ్య లోటు ఉంటుందని ఇక్కడ అంచనా వేయడం జరిగింది సార్. ముఖ్యంగా మనకి ఇక్కడ ఈ టేబుల్ బాగా గుర్తుపెట్టుకోండి సార్. అడగడానికి అవకాశం నుండి బిట్టు ఏమిటంటే, మొత్తం ఎన్ని వేల కోట్ల రూపాయలు ప్రవేశపెట్టడం జరిగింది? 2,24,789.18 కోట్ల రూపాయలు బడ్జెట్ తీసుకున్నాడు. అందులో కేంద్రం నుండి పన్నుల వాటాలో ఎంత వస్తుందని బాగా గుర్తుపెట్టుకోండి సార్. 32,237.68 కోట్ల రూపాయలు ఉంటుంది సార్. నెక్స్ట్, ఈ బడ్జెట్ లో
వ్యవసాయ రంగము మరియు దాని అనుబంధ రంగాలకు ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది? 2020-21 ఏపీ బడ్జెట్లో అగ్రికల్చర్ మరియు దాని అనుబంధ రంగాలైనటువంటి వ్యవసాయ రంగం మీద మొత్తం ఎన్ని రంగాలు ఉపరంగాలు ఉంటాయని చెప్పాను సార్. మొత్తం 13 ఉపరంగాలు ఉంటాయని చెప్తాను కదా. ఆ 13 ఉపరంగాల్లో ప్రధాన రంగాలు తీసుకున్నప్పుడు ఏ రంగానికి ఎంత కేటాయించాలని ఇక్కడ మనకు ఒక టేబుల్ రూపంలో మెన్షన్ చేయడం జరిగింది సార్. సరే, వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలకు ఎన్ని వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందంటే 29,159.97 కోట్లు సార్. 29,159.97 కోట్ల రూపాయలు వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలకు ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది ఏపీ ప్రభుత్వం. ఇందులో వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు తీసుకున్నప్పుడు వాటిని 6 ఉపరంగాలుగా ఇక్కడ మనం ప్రధానంగా తీసుకున్నారు. మిగతా వాటి కేటాయించడానికి మేజర్గా 6. ఇక్కడ శాఖ పేరు మరియు కేటాయించిన నిధులను టేబుల్ రూపంలో తీసుకుందాం సార్. వ్యవసాయ శాఖకు ఎంత కేటాయించారంటే 15,399.52 కోట్ల రూపాయలు సార్. వ్యవసాయ శాఖకు ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించారంటే 15,399.52 కోట్ల రూపాయలు వ్యవసాయ శాఖ కేటాయించారు ఈ బడ్జెట్లో నుంచి సార్. నెక్స్ట్, పశుసంవర్ధక శాఖకి ఎంత కేటాయించారంటే 854.77 కోట్ల రూపాయలు పశుసంవర్ధక శాఖ కేటాయించారు సార్. నెక్స్ట్, ఉద్యానవన శాఖకు ఎంత కేటాయించారంటే 683.02 కోట్లు సార్. హార్టికల్చర్ సెక్టార్ లేదా ఉద్యానవన రంగానికి శాఖకు ఎంత కేటాయించారంటే 653.02 కోట్ల రూపాయలు కేటాయించారు. నెక్స్ట్, మత్స్య శాఖ అభివృద్ధికి ఫిషరీస్ డెవలప్మెంట్ కు ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించారంటే 299.27 కోట్లు సార్. ఫిషరీస్ డెవలప్మెంట్ కి ఎంత అంటే 299.27 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది సార్. నెక్స్ట్ వన్, కోఆపరేటివ్ సెక్టార్ సహకార శాఖకు 248.38 కోట్ల రూపాయలు సార్. సహకార శాఖకు ఎన్ని కోట్లు అంటే 248.38 కోట్ల రూపాయలు కేటాయించారు. చివరిలో పట్టు పరిశ్రమ శాఖకు ఎన్ని కోట్ల రూపాయలు అంటే 92.18 కోట్లు సార్. పట్టు పరిశ్రమ శాఖకి ఎంత సార్? 92.18 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇందులో మనకు కావాల్సిన సార్ చాలా ఇంపార్టెంట్ వచ్చేసి వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలకు ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించడం జరిగినది మనకి చాలా ఇంపార్టెంట్ సార్. 29,159.97 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది సార్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి సార్ ఇక్కడ. సరే సార్, ఇది మనకి ఈ యొక్క వీడియోలో సార్. నెక్స్ట్ వీడియోలో మీకు ఈ బడ్జెట్ సంబంధించి నెక్స్ట్ వీడియోని కూడా అప్లోడ్ చేస్తాను. ఆ యొక్క వీడియోలో నెక్స్ట్ నవరత్నాలకు ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించారు, ఆ నవరత్నాలు గత లాస్ట్ ఇయర్ ఎంత ప్రజెంట్ ఎంత కేటాయించినది కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఎకనామీ సలీం పాణ్యం సార్. ఎకనామీ సలీం పాణ్యం. మీకు ఈ యొక్క వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లే మీ ఫ్రెండ్స్కు మరియు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నటువంటి ఈ యొక్క పర్సన్స్కు షేర్ చేయండి. ముఖ్యంగా ఈ వీడియో ఈ యొక్క క్లాస్ ఏపీ బడ్జెట్ అనేది మనకి ఎవరికి బాగా యూస్ఫుల్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి సార్. ప్రస్తుతం గ్రామ సచివాలయ ఎగ్జామ్ రేపు జూలైలో రాయబోతున్నటువంటి వ్యక్తులకు, అదేవిధంగా గ్రూప్ 2 నోటిఫికేషన్ రాబోయే గ్రూప్ 2, గ్రూప్ 1 నోటిఫికేషన్స్లో చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా గ్రూప్ 2 నోటిఫికేషన్లో ఏపీ ఎకనామీలో ఈ యొక్క టాపిక్ చాలా ఇంపార్టెంట్ సార్. ఈ బడ్జెట్ పైన దాదాపు మినిమం వచ్చేసి 5 to 8 మార్క్స్ వరకు రావడానికి అవకాశం ఉంది సార్. 5 to 8 మార్క్స్ వరకు ఈ బడ్జెట్ పైన మనకు రావడానికి అవకాశం మీరుగా ఎక్కువ ఉంది సార్. మొత్తం మీద గుర్తుపెట్టుకోండి సార్. ఏపీ బడ్జెట్, ఏపీ సోషియో ఎకనామికల్ సర్వే పైన మొత్తం మీద 10 మార్కులు మనకు 10 నుండి 15 మార్కుల వరకు రావడానికి అవకాశం ఉంది సార్. 10 నుండి 15 మార్కుల వరకు ఇక్కడ రావడానికి అవకాశం అయితే మెరుగ్గా ఉంటుంది. మినిమం అనేది సార్ తర్వాత 20 అయినా రావచ్చు, 25 వరకైనా రావచ్చు సార్. మినిమం 10 to 15 మార్క్స్ వరకు మనం ఇక్కడ రావడానికి అవకాశం ఉంది సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఎకనామీ సలీం పాణ్యం సార్. థ్యాంక్ యూ సార్.